జనగామ జిల్లా స్టేషన్ ఘన్పురలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేసి పాదయాత్రను అడ్డుకున్నారు పోలీసులు. స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవపూర్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇక రఘునాథపల్లి మండలంలోని కుర్చుపల్లి నుంచి రాజయ్య పాదయాత్ర జరగాల్సిందే. అయితే రాజయ్య పాదయాత్రపై ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే రాజయ్య అనుచరులు భారీగా చేరుకున్నారు. ఇక మరోవైపు రాజయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. రాజయ్యను అడ్డుకునేందుకు కడియం శ్రీహరి అనుచరులు సిద్ధమయ్యారు. స్టేషన్ ఘన్పూర్ మండలం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. రాఘవపురం దగ్గర కడియం వర్సెస్ తాటికొండ రాజయ్యగా మారింది. పొలిటికల్ హీట్ సృష్టిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ చేరుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే రాజయ్య అనుచరులు కూడాను. అలాగే పాదయాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు కూడాను బగ్గుమంటున్నారు. రాజయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటూ ఉన్నారు. స్టేషన్ ఘన్పూర్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రాజయ్యను అడ్డుకునేందుకు కడియం శ్రీహరి అనుచరులైతే సిద్ధమయ్యారు. భారీగా పోలీసులు మోహరించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే రాజయ్యను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు అధికారులు కూడా. కడియం వర్సెస్ రాజయ్యగా మారింది. హాట్ పొలిటికల్ హీట్ సృష్టిస్తున్నారు. రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు. పాదయాత్రను అడ్డుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు కూడా మోహరించారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్కు చేరుకుంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే రాజయ్య అనుచరులు కూడా స్టేషన్ ఘన్పూర్కు చేరుకుంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ చేరుకున్నారు. అలాగే మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు రాజయ్య అనుచరులు కూడా. అలాగే ఇదే విషయం పైన అటువైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా భగ్గుమన్నాయి. రాజయ్య వ్యాఖ్యలపై వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. వాటిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నారు. రాజయ్యను అడ్డుకునేందుకు కడియం శ్రీహరి అనుచరులు కూడా సిద్ధమైన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. స్టేషన్ ఘన్పూర్ లో అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో టెన్షన్ పరిస్థితి నెలకొంది. కడియం వర్సెస్ రాజయ్యగా నడుస్తోంది.